వృద్ధులు మన్నుటండలో పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈసీకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వారిని పెన్షన్ పంపిణీకి వద్దంటూ కూడా ఈసీ ప్రకటించిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడ్డాయి. వాలంటీర్ వ్యవస్థ లేదు. సో అక్కడ వృద్ధులు దాదాపుగా 66 లక్షల మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ కూడా చాలా వరకు బయట వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు వద్దు అన్నటువంటి క్రమంలో ఇక టీడీపీ జనసేన కూటమి ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఈరోజు ఇదే పాయింట్ మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వైసీపీ వర్సెస్ ప్రధానంగా టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరికి అబ్జెక్షన్స్ ఏమున్నాయి, సో ఎలా సాగబోతుంది, పెన్షన్ పంపిణీ సంబంధించినటువంటి పబ్లిక్ టాక్ ఎలా వినిపిస్తుంది, వీటన్ని అంశాలపై కూడా ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఎస్, ప్రధానంగా టీడీపీకి సంబంధించి తులసిరెడ్డి గారికి అలాగే వైసీపీ పార్టీ సంబంధించి మధుకర్ గారికి డిబేట్ పాయింట్లో మనకు ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనసేన పార్టీ సంబంధించి కృష్ణవేణి గారు, వారికి కూడా నమస్కారాలు. ఎస్, ప్రధానంగా పెన్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే కనుక వైసీపీ ప్రభుత్వం సో పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను ప్రజల దగ్గరకు, సో పేదల దగ్గరకు ప్రతి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్లేందుకు పెట్టినటువంటి వ్యవస్థగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. 4.5 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా మేము దాన్ని నడిపించాం. సో ప్రజలకు చేరువ చేస్తాం, అన్ని పథకాలు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్కి వచ్చేటప్పుడు పెన్షన్ల పంపిణీ ప్రధానంగా జరుగుతున్నటువంటి రగడకు సంబంధించి వారిని ఆపడం వల్లే పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 66 లక్షల మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చెప్తున్నారు. ఎస్, ముందుగా మనం టీడీపీకి సంబంధించి తులసిరెడ్డి గారు చెప్పండి. అంటే టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తిగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టకపోయినా కేవలం ఎలక్షన్స్ సమయంలో మాత్రం వారిని వద్దు, మినహాయించాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? పూర్తిగా వైసీపీ ఒకటే చెప్తోంది, ఎందుకు పెన్షన్లు వృద్ధులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు, కావాలని చంద్రబాబు ఫిర్యాదు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నా ఉన్నారు. మీరేమంటారు? తులసిరెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ మధుకర్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా చాలా వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా వెన్నెముకలాగా వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, వారధిగా ఉండేది ఇటువైపు ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంటే వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి తప్పించడం ఏ విధంగా చూస్తారు? సార్, అందరికీ నమస్కారం సార్. ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. సార్, జరుగుతున్నటువంటి ప్రక్రియని ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక వ్యతిరేకత భావన, ఒక కుల వివక్షత చూపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు జనరలైజ్డ్గా మీరు ఫస్ట్ నుంచి చూడండి, అతను ఫస్ట్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని డినై చేశారు. నెక్స్ట్ అమరావతి దగ్గర ఎస్సీ ఎస్టీలకి 56,000 ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అక్కడికి స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూశారు. వాలంటీర్ వ్యవస్థని ప్రక్రియ మనం చూసినట్లయితే ఇప్పుడు మన వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ పంపిణీ చేయకుండా అడ్డుకు ఆపాలి అని చెప్పి వేసినటువంటి వ్యక్తి ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టులో నుంచి చేసి ఎలక్షన్ కమిషనర్ ద్వారా దాన్ని వద్దు అని చెప్పి స్టే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఇదే వ్యక్తి 2014-19 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి 19 ఎలక్షన్స్ ముందు పోస్ట్ డేటెడ్ చెక్స్ పసుపు కుంకుమ ద్వారా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు పోస్ట్ డేటెడ్ చెక్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి 64 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు. ఓసీల్లో ఉన్న కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ప్రధానంగా వైసీపీకి సంబంధించి వాలంటీర్స్ అనేవారు కార్యకర్తలు అవునా కదా? మీ మంత్రులే అంబట్ లాంటి మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి, మాకు వారి బలం మా కార్యకర్తలు అని చెప్పారు బాహాటంగా మీడియా ముందు. సో దాని పరిధిలోకి తీసుకునే ఎన్నికలకి దూరంగా ఉంచారు, అందుకే పెన్షన్లు దూరంగా ఉంచారని చెప్తున్నారు. అది కాదంటారా మీరు? కార్యకర్తలు కాదా వాలంటీర్లు? ఇప్పుడు అది మీ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం. మీరు ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను సార్. ఒక 2,142 ఓటింగ్ ఉంది నా వార్డులో. ఈ వార్డు 2,142 మంది అందరూ ఆ మాట ఏంటని అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఒక టీడీపీ వైపు ఉంటారు, వైసీపీ వైపు ఉంటారు, జనసేన వైపు ఉంటారు. నేనేమంటున్నానంటే టీడీపీ వాడిని వైసీపీ వాళ్ళకి కన్వర్ట్ చేసుకోవడమే నాయకుడి యొక్క లక్షణం. ఈ రోజు వాలంటీర్ల ద్వారా నిజంగానే ప్రేరేపణ జరుగుతుంది, వాలంటీర్ల ద్వారా వైసీపీకి లబ్ధి చేకూరుతారు అనుకుంటే పసుపు కుంకుమ ద్వారా మరి మీరు ఇచ్చారు, అప్పుడు మీకు ఎందుకు లబ్ధి జరగలేదు? జన్మభూమి కమిటీల ద్వారా మీరు ఆ రకంగా చేశారు, మీకు ఎందుకు లబ్ధి చేకూరలేదు? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదే వాలంటీర్లు మేము ఉంచుతాము, ఇదే వాలంటీర్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఒక పక్కన వాలంటీర్లు జిహాదులు, ఇంకొక మాట పెద్ద పెద్ద పదాలు వాడారు.
ఈ రోజు నేను అనే మాట ఏంటంటే సార్, ఈ రోజు వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ జనము ప్రపంచంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం పడతా ఉన్నారు. ఈ రోజు వీరు కూటమి కూడా బద్దలయ్యే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు కూటమి కలిసిన తర్వాత కూడా జనంలో ఆదరణ రావట్లేదని చెప్పి భయాందోళన చెంది ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న అడ్డుకోవటం వలన మధుకర్ గారు ఒకటి ఇంకోటి 4.5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని చేరవేసే ఒక బాధ్యతలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభావం చూపించే అవకాశం ఉండదంటారా? సో ఆ క్రమంలో ఈసీ నిర్ణయాన్ని తప్పుపడతారా? సార్, కోర్టు యొక్క నిర్ణయాన్ని కానీ ఈసీ యొక్క నిర్ణయాన్ని కానీ మేము స్వాగతిస్తాం. కానీ ద ప్రొసీజర్ దాన్ని ఎవరైతే అప్రోచ్ అయ్యారో దేర్ షుడ్ బి ఏ డివైన్ పర్పస్ ఫర్ దాట్. దానికి ఒక డివైన్ పర్పస్ ఉండాలా. మీరు వెళ్ళినటువంటి విధానం ఏంటి? ఒకవేళ మీకు అదే నిజం అనుకుంటే జన్మభూమి కమిటీల ద్వారా మీరు ఎన్నో అరాచకాలు చేశారు. మరి అదే జన్మభూమి కమిటీ చేసినటువంటి పాలన ద్వారా మీకు లబ్ధి చేకూర్చాలిగా. పసుపు కుంకుమ ద్వారా పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని అమలుపరిచినటువంటి ఘనత మీది కదా. మరి అది మీకు మేలు చేకూర్చాలిగా. ఈ రోజు ఒకటి సార్, అట్టికాయ ఒలిసి పెట్టినట్టు విధంగా సామాన్యమైనటువంటి ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు. ఈ రోజు ఒక చెట్టు కింద కూర్చొని ఒక టీ బొంక దగ్గర కూర్చొని విశ్లేషించుకుంటున్నారు. మీడియా రూపంలో మనం విశ్లేషించుకోవడంలో పెద్ద లెక్కలేదు. కానీ ఈ రోజు ఈ మీడియా అమ్మాని వీక్షిస్తున్నటువంటి వ్యక్తులందరూ చూసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఎండ ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఎండల్లో నుంచి వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఆ ఇంటి నుంచి సచివాలయం దగ్గర రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ సచివాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క వార్డులో దాదాపు 130, 140, 200, 300, 400 పెన్షన్స్ లబ్ధిదారు ఉంటారు. వికలాంగులు ఉంటారు. దాంట్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని మనం పరిశీలన చేసుకొని వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియని ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏసీ రూముల్లో కూర్చొని డిబేట్లో పాల్గొని అక్కడ ఎట్లా జరిగింది కదా, ఇక్కడ ఎట్లా అనింది కదా, వీళ్ళు దీన్ని కావాలని ప్రమోట్ చేస్తారని చెప్పుకోవడంలో వ్యర్థం సార్. అది ఈ రోజు మీరు ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ మీడియా ద్వారా ఒక ఫిక్స్ ఇచ్చండి. దాన్ని ఏమంటారు, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఆ ఇంట్రాస్పెక్షన్ లో వచ్చేటటువంటి ట్రూత్ ని జనం చూస్తా ఉన్నారు. ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు గారి యొక్క ఆయన యొక్క ప్రవర్తనని, ఆయన యొక్క కుతంత్రమైనటువంటి స్వభావాన్ని జనం మే 13వ తారీఖున ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తా ఉంటారు, చూస్తారు. ఈ రోజు మీరు చెప్తా ఉన్నా. ఈ రోజు ఆ ప్రొసీజర్ ఏ విధమైనటువంటి ఎందుకు రావాలంటున్నానంటే మీ ఆలోచన, మీ బుద్ధి, మీ తలపు అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైట్ తులసిరెడ్డి గారు, ఎస్, ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో వినే ఉంటారు పూర్తిగా. మధుకర్ గారి వర్షన్ విన్నారు మీరు పూర్తిగా. ఎస్, మీరేమంటారు అంటే ఇప్పటికే 3 వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎండ తీవ్ర దెబ్బతకు. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో సో పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళడం, గంటల కొద్ది వెయిట్ చేయడం, కొన్ని దగ్గర పెన్షన్కి సంబంధించి నిధులు లేకపోయినటువంటి పరిస్థితి, కొన్ని దగ్గర చూసుకుంటే మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో వారికి ఒక క్రమంలో చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దాదాపుగా 66 లక్షల మంది వృద్ధులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ నిర్ణయం అనేది టీడీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఆ ప్రాసెస్ ఉండవలసిన అవసరం కాదు అని కూడా చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, ఇది ఒకటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటిది కాదు. గత సంవత్సరాల కొద్ది పింఛన్ అనేది పంచాయతీ ఆఫీస్ పోయో లేకుంటే సచివాలయం పోయేవారు. గత 4 సంవత్సరాల నుంచి జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చి పంచుతున్నారు. ఇది ఏమంటే వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని ఇంటింటికి పోయి క్యాన్వాస్ చేయడము, ఇది జగన్ అన్ననే ఇస్తున్నాడని పబ్లిసిటీ కోసం తప్ప వేరే కాదు సార్. దీనికి ఎలక్షన్స్ అప్పుడు మోడల్ కండక్ట్ ఆఫ్ రూల్స్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఇటువంటి సొంతంగా నియమించుకునే కార్యకర్తలు ప్రచారం చేయకూడదు అనేది ఒక నిబంధన ఉంది కాబట్టి దానివల్ల ఈసీ గారు ఈ పద్ధతిని వెళ్ళి అక్కడికే తీసుకోవాలని, లేకుంటే సచివాలయం అధికారులే పోయి పంచాలని చెప్పి ఆదేశించారు. ఈరోజు హైకోర్టు వారు కూడా తీర్పిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని రాష్ట్రాలలో వాలంటీర్లు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంటారా ఈ సిస్టము? ఇతర రాష్ట్రాల్లో లేదు కదా వాలంటీర్ వ్యవస్థ, అక్కడ సక్రమంగా జరుగుతుంది కదా. ఇది కావాలనే వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు సార్. మంచం మీద పెట్టుకుపోయి ముస్లిం వాళ్ళని తీసుకుపోయి వీళ్ళ పరిస్థితి చూడండి అని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు ఇక్కడ సార్.
ఎస్ కృష్ణవాణి గారు చెప్పండి. అంటే జనసేనకు సంబంధించి చాలా సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు ఒక అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి ఒక దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేసినటువంటి వారిని చాలా సందర్భాల్లో విమర్శించినటువంటి పరిస్థితి, ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం పూట వెళ్ళి వారిపై అత్యాచారాలు చేసినటువంటి సందర్భాలు, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిగా కొన్ని నిఘా వర్గాల నుంచి సమాచారం కూడా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈసీ, సో దాని నేపథ్యంలో దాదాపుగా 3 మనకు చనిపోయినటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వైసీపీ అంటుంది. సో ఈ పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన నిర్ణయం వల్లే జరుగుతుంది. సో సాధారణంగా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు అని చెప్తున్నారు, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. రాజశేఖర్ గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అమ్మా న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. ఇవాళ పెన్షన్ విషయంలో మీరు చెప్పారండి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడరు. కొంతమంది వాలంటీర్లు చేసేటువంటి అరాచకాలు కానీ, వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలు కానీ అవన్నీ కూడా తేటతెల్లం. మీరు కూడా చూడొచ్చు, అనేక సార్లు మనకి మీడియాలో ప్రసారమైనవి, డబ్బులు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయినటువంటి కొంతమంది వాలంటీర్లు, అందరినీ అనట్లేదు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే మాట్లాడితే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అనేక మార్లు ఆయన వాలంటీర్లు వ్యతిరేకించారంటూ ఆయన మీద విష ప్రచారం చేసింది ఈ వైసీపీ గవర్నమెంట్. ఇవాళంటే వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో వాడకూడదు, ఉపయోగించకూడదని ఎన్నికల కమిషన్ ముందు నుంచి ఈసీ చెప్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజలు ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన అంటుంటారు కదా, మీ బిడ్డని అంటారు. ఒక్క నెలలో వాలంటీర్స్ లేకపోతే మీ బిడ్డని అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వృద్ధులకి పింఛన్ ఇప్పించలేరా? ఎందుకంటే కరోనా టైంలో మనం చూసుకోవచ్చు, ఉపాధ్యాయులు తీసుకెళ్లి బెల్ట్ షాపుల ముందు, మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం తీసుకెళ్లి తక్కువ రేట్లకి టికెట్లు అమ్మాలంటూ సినిమా థియేటర్ల దగ్గర కాపలా పెట్టారు. ఇవాళ సచివాలయానికి 11 మంది ఉద్యోగులు ఉన్నారు. మరి వీళ్ళని ఎందుకు పెన్షన్ ఇవ్వడానికి ఉపయోగించకుండా వృద్ధుల్ని ఇలాగ ఇబ్బందులకు గురి చేస్తున్నారో వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వృద్ధులన్న తర్వాత కానీ కొంతమంది చాలా మంది హెల్త్ కాన్షియస్ వాళ్ళు కానీ కొన్నిసార్లు మరణాలు అనేవి సంభవించడం, అంటే భూమి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు కరెక్ట్ పెన్షన్ ఇచ్చే టైంలో చనిపోకూడదు అన్నది ఏమీ లేదండి. సాధారణ మరణం, సహజ మరణం అయినటువంటి ఒక ఆమె పాలకొల్లో చనిపోతే అక్కడికి వెళ్ళి వైసీపీ వాళ్ళు ఎలాంటి శవ రాజకీయం మొదలు పెట్టారో చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు అలవాటైపోయినాయి కాబట్టి ఆయనకి తల్లి చెల్లి కూడా దూరంగా మారిపోయారు. శవ రాజకీయాలు చేయడానికి ఏమీ లేదు. కాకపోతే ఏపీలో ఉన్నటువంటి వృద్ధుల మీద పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేసి గెలుద్దామనుకుని ఇవాళ ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని అయితే ఖచ్చితంగా కూటమి ఖండిస్తుంది. ఖచ్చితంగా మా ప్రతిపక్షాల మీద బురద వేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగోక తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా జన సైనికులకి, మా నాయకులకి ఒక పిలుపునిచ్చారు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళ పెన్షన్ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర సురక్షితంగా దింపమని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డని అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే పిలుపుని వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ ఉద్యోగులకి ప్రభుత్వం వారి చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి అదే పిలుపునిచ్చి వాళ్ళకి పెన్షన్ అందేటట్టు చేయొచ్చు. కానీ శవ రాజకీయాలకి అలవాటు పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి మాత్రం రాజకీయం అయితే చేయలేరండి. రైట్ కృష్ణవాణి గారు. ఎస్ మధుకర్ గారు, ఇంకొకటి దాదాపు చూసుకుంటే 1,60,000 మంది ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఉంది. 50,000కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. సో మిగతా డిపార్ట్మెంట్స్ ఒక 50,000 ఇంతమంది ఉన్నప్పుడు సో పెన్షన్ల పంపిణీ అనేది వరినట్లు ముందు నుంచి కూడా చాలా పెన్షన్ వ్యవస్థ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. సో ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక వ్యవస్థ ఉంది, అది కూడా కార్యకర్తలను చెప్పడంతో తప్పించినటువంటి పరిస్థితి. దీన్ని ఎన్నికలకు వాడుకుంటుంది వైసీపీ, ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. సో దానికి మీరేమంటారు? ముందుగా సింపుల్ గా ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు మీకు TV9కి దేర్ షుడ్ బి ఏ డిఫరెన్స్ ఇన్ టెలికాస్టింగ్. ఇప్పుడు మీరు TV9 ఉంది,
అమ్మా ఛానల్ కొత్తగా పెట్టారు. TV9 కంటే అమ్మా ఛానల్ మెరుగ్గా చూపించాలా, టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ రావాలా, వ్యూవింగ్ కి ప్రెజెంటేషన్ ఆఫ్ వ్యూవింగ్ కొంచెం డిఫరెన్షియేషన్ ఉండాలా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అదే చేస్తారు. ఇక్కడ మధుకర్ గారు ఒక చిన్న అబ్జెక్షన్, మీకు ఛానల్ కంపేర్ చేసుకుంటూ మీరు ఉదాహరణ తీసుకోవచ్చు. మీరు అదర్వైజ్ డిఫరెన్షియేషన్ చెప్తున్నాను మీకు, డిఫరెన్షియేషన్ ఏదైనా సరే డిఫరెన్షియేషన్ మీకు చెప్తా ఉన్నా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి. అదర్ స్టేట్స్ లో లేరు కదా, మన దగ్గర ఎందుకు ఉన్నారని మనం క్వశ్చన్ చేసుకోకూడదు. ఒక నాయకత్వం మనం వహిస్తున్నప్పుడు మెరుగైనటువంటి నాయకత్వాన్ని ప్రజలకు అందజేస్తామా లేదా అనేది లోకల్ గవర్నెన్స్ అని స్థాపించి వాలంటీర్ వ్యవస్థని స్థాపించారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇప్పుడు జనసేన గారు ప్రతినిధి మేడం గారు ఏమంటున్నారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ ఆర్ యాంటీ నేషనల్, వాలంటీర్స్ ఆర్ చైన్ ప్యాచింగ్, వాలంటీర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు, నాకు అధికారం వస్తే ఇదే వాలంటీర్ వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఓకే, ఇంకో మాటకు అందాం. ఈ రోజు వాలంటీర్ ని పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆపింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారు. ఇది ఒక ప్రొసీజర్. నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టు ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ పాస్ చేశారు. మధుకర్ గారు ఇక్కడ జరుగుతుంది మీరేమంటున్నారు? కృష్ణవేణి గారు ఒక నిమిషం. ఆయన పిలిపించాడంట. ఏమని పిలిపించాడు? పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు తీసుకెళ్లి సచివాలయం దగ్గర ఇప్పించండి. ఎక్కడైనా మీరు చూసారా? ఈ రోజు పెన్షనర్స్ వెళ్తే ఇబ్బందులు పడతా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని చెప్తా ఉంటే దాన్ని ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు టీడీపీలో ఉన్నటువంటి ఉండవల్లి అనుష మేడం గారు ఆమె ఏమని, అయ్యా వీళ్ళు వెళ్ళి కూరగాయలు కొనుక్కోరా, పాల ప్యాకెట్లు తెచ్చుకోరా, ఇంట్లోకి వెళ్ళి కరెంటు బిల్లు కట్టుకోరా అనేటువంటి హాస్యాస్పదమైనటువంటి మాటలు టీడీపీ వారికి జనసేన వారికి చెల్లింది. మేమేమంటున్నాం? మేము హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటున్నా. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వికలాంగులు ఉన్నారు, వీరి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. విడోస్ ఓకే, వాళ్ళు రాగలరు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వీరు ఏ విధంగా రాగలరు? వీరు వస్తే ఎంతకాలం వెయిట్ చేయాలా? అంతకు ముందు సచివాలయ సిబ్బంది లేరు, అంతకుముందు గవర్నమెంట్ సెక్టార్ ఉంది. ఆ గవర్నమెంట్ సెక్టార్ ఏ విధంగా పరిపాలించింది, దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత స్క్రీనింగ్ చేసి ఎగ్జామిన్ చేసి ఇన్వెంటరీ క్రియేట్ చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మేమేమంటున్నాం, మీకు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు వెళ్తే మేము ఓడిపోతాం, వీళ్ళు వెళ్తే ప్రభావితం చేస్తారు, వీళ్ళు వెళ్తే మార్చేస్తారని మీకు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం. ఇదే వ్యక్తి మీరు బలపరుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పెట్టి 10,000 రూపాయలు ఇచ్చారా లేదా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి ఆ రోజు ఎవరైనా అడ్డుకున్నారా? పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైనా స్కీమ్స్ ద్వారా వెళ్తున్నప్పుడు అడ్డుకుంటే బుద్ధి చెప్పేది కూడా వాళ్ళని మీరు గమనించుకోవాలా. ఈ రోజు ఒక కుట్ర జరుగుతా ఉంది, ఒక పేద బడుగు బలహీన వర్గాల మీద ఒక కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రను అడ్డుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సైనికుడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మేము ముందున్నాం. మేము మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పుందా? మేమేమంటున్నాం? మేము ఎక్కడ ఒకవేళ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తా, ఇదే ఎలక్షన్ కమిషన్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు, చాలా మంది సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎవరిని? లెక్కర్ సేల్స్ మెన్ అయినా, సూపర్వైజర్స్ అయినా, వాలంటీర్స్ అయినా ఎంతో మందిని మీరు కలెక్టర్ ఆఫీస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్ లో అయితే మీరు చేసినటువంటి కుతంత్ర పాలనని అడ్డుకోవడానికి వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా జరిగింది. ఈ రోజు మీరు దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ పాయింట్అవుట్ చేయడానికి ఏ విధంగా పాయింట్అవుట్ చేస్తున్నారు, దాని పర్పస్ ఏంటి, దాని బిహైండ్ స్టోరీ ఏంటి, ఈ అన్నిటిని వన్ బై వన్ స్టడీ చేయాలి. స్టడీ చేయకుండా వీళ్ళు ఎక్కడ మేము ఓడిపోతామో, మధుకర్ గారు అంటే వైసీపీ సంబంధించిన వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడ లోపాలు లేవంటారా? వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు ఎదురైనటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా ఇందాక పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన కొన్ని అంశాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, మనం కూడా చూసాం. ఒకటి ఇక్కడ పారదర్శకంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, సో ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీకి సంబంధించిన కొంతమంది మంత్రులు మా కార్యకర్తలే అని చెప్పకపోయింటే నిజంగా ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే సార్, ఓకే ప్రస్తావించారు, నేను కాదనట్లా. నేను అనేది ఏంటంటే మొన్న గవర్నమెంట్ సెక్టార్ ఉంది కదా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మీరు తప్పుపట్టే ముందు మీరు చేస్తున్నటువంటి మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఒకసారి మీరు గమనించండి. విజయసాయి రెడ్డి గారు 9% మా కార్యకర్తలే వాలంటీర్స్ అని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎలక్షన్ ఈసీ నిబంధనలు ఉన్నప్పుడు డబ్బులు పంపిణీ చేయడానికి ఎలా కరువులవుతారు? ఇవాళ వాలంటీర్ వ్యవస్థని అడ్డు పెట్టుకుని శవరాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డని అని చెప్పుకుని ఒక్క నెల పెన్షన్ వృద్ధుడికి అందించలేకపోవడం అనేది
శుభ్రంగా ఇదంతా కూడా వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. Yes. Yes. టీడీపీ నుంచి తులసిరెడ్డి గారు చెప్పండి. మొత్తం వినే ఉంటారు ఇటువైపు వర్షన్ పూర్తిగా. మధుకర్ గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు, కావాలనే చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక భావం ఎక్కడ ఓడిపోతాం, ఎక్కడ ప్రభావితం చేస్తారు వాలంటీర్లు వెళ్తే ఆ ఉద్దేశంతో ఇక్కడ తప్పించే ప్రయత్నం చేశారు. ఎస్ చెప్పండి. అదే సార్, గతంలో హిస్టరీ చెప్తాను సార్. గతంలో రామారావు గారు ఉన్నప్పుడు రెడ్లు కర్ణాలే ఈ పింఛన్లను పంచేవారు. ఎందుకంటే 200 రూపాయలు 50 రూపాయలు ఉన్న ఎక్క నుంచి 75 రూపాయలు 200 రూపాయలు అయింది, 2000 రూపాయలు అయింది. ఇది ఇంత వ్యవస్థ లేదు. ఒక రెడ్డు కర్ణాలే పంచేవాళ్ళు. పంచాయతీ సెక్రటరీలు 2006కు ముందు పంచాయతీ సెక్రటరీలు వచ్చారు, వాళ్ళు మాత్రమే పంచేవాళ్ళు సార్. ఈ రోజు వాలంటీర్లు గ్రామానికి 12 మంది 24 మంది ఉండి కూడా వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కేవలం వైసీపీ వాళ్ళు ప్రచారం కోసమే మేము జగన్మోహన్ రెడ్డి ఇంత పనులు చేస్తున్నాము, ఇవన్నీ జగనన్న చేస్తున్నాడు చెప్పడానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజు ఈసీ గారు ఒక నిబంధన ఉంది, ఎలక్షన్ మోడల్ కండక్ట్ రూల్స్ అమల్లోకి వచ్చినాయి, షెడ్యూల్ వచ్చింది కాబట్టి వాలంటీర్స్ పంచడానికి లేదని ఒక నిబంధన ఉంది కాబట్టి ఇది జరుగుతూ ఉంది. కానీ ఎవరైతే డిజబుల్డ్ పర్సన్స్ కానీ అలాగే ఏజ్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు సచివాలయం సిబ్బంది ఇంటికి పోయి పంచకుండా చేస్తున్నారు. సార్ నిన్నటి వరకు నాకు తెలిసిన విషయం ఏమంటే, నిన్న సాయంత్రం వరకు కూడా డబ్బు చేతి పంచాయతీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది జరిగినాయి. ఇప్పుడు నిర్లక్ష్యం చేయడానికో సెల్ఫ్ అధికారులు వీళ్ళంతా కూడా కొంత ఆడిన నాటకం ఇది సార్. డబ్బులు సకాలంలో అందితే ఉదయం పూట వచ్చేదానికి అవకాశం ఉంది సార్ అధికారులకు. అది ఆలోచన దీన్ని రాజకీయ కోణంతో చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే విధంగా జరుగుతుంది అనేది దుష్ప్రభ, ఇంకొకటి లేదు సార్. వ్యవస్థ చూడండి సార్, రెడ్డి కర్ణాలు ఉన్నారు, వాళ్ళే పంచేవాళ్ళు. ఉండేదే పంచాయతీ సెక్రటరీలు పంచేవాళ్ళు. ఇప్పుడు 2019 నుంచి వచ్చిన వాళ్ళే కదా వాలంటీర్స్. దీనికి కంపేర్ చేయండి సార్. ఆ రోజు కూడా 100,000 మందికి పంచారు పెన్షన్లు. వ్యవస్థను ఉపయోగించుకోవాలా సార్, సిబ్బందిని ఉపయోగించుకోవడంలో విఫలమైనారు వాళ్ళు. మధుకర్ గారు, ఇంకొక అంశం ప్రధానంగా పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమమే కాకుండా మిగతా సందర్భాల్లో కూడా గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఇదే సందర్భాల్లో చాలా మీడియాలో మీరు కూడా చూస్తుంటారు, చాలా సందర్భాల్లో వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు దీన్ని కూడా అలాగే చూడొచ్చు కదా, దీన్ని ఎందుకు అంటే రాజకీయంగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి వైసీపీ చేస్తుందని ప్రధానంగా చెప్తున్నారు. ఇంకొక అంశం అంటే ఉద్యోగస్తులు, ఇందాక మనం మాట్లాడుతూ 1,60,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, 50,000 వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. సో మిగతా 50 అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇంకా మిగతా ఉద్యోగులు కూడా ఉన్నారు. సో దీన్ని వినియోగించుకొని ఇవ్వడం కూడా ఒకటి. ప్రధానంగా ఇందాక నుంచి మాట్లాడుతున్న అంశం వైసీపీ కార్యకర్త అనే ట్యాగ్ లైన్ నిజంగా వాలంటీర్ వ్యవస్థకు లేకపోయింటే సక్రమంగా ఈరోజు జరిగేదన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సబ్మిషన్ సార్ మీకు అన్న నా తోటి సభ్యులకు కూడా నేను ఒకసారి మీరు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు లోకల్ గవర్నెన్స్ యొక్క డెఫినేషన్ తెలియాలి మనకి. దాన్ని పరిపూర్ణతంగా మేము జనంలోకి తీసుకెళ్తానికి ప్రయత్నించాం. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగానే మేడం గారు అన్నట్టుగానే ఫర్ సపోజ్ వాలంటీర్స్ అంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ తొత్తులు అని అనుకున్నాం. ఈ రోజు ఒక సిస్టమ్ ఉంది, అంతకుముందు లేదు. ఈ రోజు ఒక సిస్టమ్ ఏంటి, ఒక ఎలక్షన్ కమిషనర్ గారు ఒక ప్రొసీజర్ ఫామ్ చేశారు. దానికి సంబంధించినటువంటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ అందరూ మానిటరింగ్ జరుగుతూ ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ దిస్ పీరియడ్ ఈ టెన్యూర్లో చాలా మంది వాలంటీర్స్, దాదాపు ఒక 10-20 మందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎవరైతే పాల్గొన్నారో. అది నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అలా చేస్తున్నారో మీకు కంప్లైంట్ చేయడానికి అక్కడ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనే చెప్తా ఉన్నాను సార్, నా వాలంటీర్లు పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుందాం, అతను పార్టీకి సంబంధించినటువంటిది ప్రమోట్ చేస్తా ఉన్నారు. మీ జనసేన కార్యకర్తలు, మీ టీడీపీ కార్యకర్తలు ఆ సందర్భాల్లో లేరా? వాళ్ళు పాయింట్అవుట్ చేయలేరా? ఇక్కడ నేను అనేది ఏంటంటే, అవ్వాతాతలు పెన్షన్ తీసుకున్న అవ్వాతాతలు గతంలో ఇవ్వలేదా? పంచాయతీ సెక్రటరీలు ఇవ్వలేదా? మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇవ్వలేదా అని దాన్ని కంపేర్ చేసే బదులు మీరు ఒక ప్రొసీజర్ ఫామ్ చేసుకోవచ్చు కదా. దీన్ని వాళ్ళకి చేరువైతే మీకే ప్లస్ కదా. ఇప్పుడు మేడం గారు అన్నట్టు నిజంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చుంటే మరి అదే జనసేన కార్యకర్తలు వాళ్ళు ఎత్తుకొని తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు
ఇప్పుడు ఎందుకు ఇట్లా చనిపోతా ఉన్నారు? ఎందుకు ప్రతి ఒక్క టీవీలో ప్రతి ఒక్క ఛానల్స్ లో ఎందుకు ఆందోళన జరుగుతా ఉంది? మూడో పాయింట్, ఈ రోజు మేడం గారు ఒక మాట అంటారు, శవరాజకీయాలకు పేటెంట్ రైట్స్ అతనికే మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు ఒకటి పర్సోనిఫికేషన్కి వెళ్తే మీకే మైనస్ అది. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేశారు, అదే చిరంజీవి గారు ఏమన్నారు, నాకు రాజకీయంతో సంబంధం లేదన్నాడు. మరి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చేయట్లా? ఈ మాటలు మనం మాట్లాడుకోకూడదు. మనం మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయాలి, ప్రజలకు ఏమి చూసుకోవాలి. ఈ రోజు మన ప్రవర్తన చూసి, మన పరివర్తన చూసి, మన పార్టీని చూసి ఎందుకు ఓటేయాలి, దేనికి ఓటేయాలని ప్రశ్నించుకోవాలా. ఈ రోజు నా ఏదైనా తప్పు ఉంటే నన్ను పాయింట్అవుట్ చేయండి, నా పార్టీని పాయింట్అవుట్ చేయండి. వ్యక్తిగత విమర్శలకు పోయి తల్లి లేదు చెల్లి లేదని మీరు అనుకుంటే అట్ట కుదిరింది. ఈ రోజు వాళ్ళ ఇంట్లో 10-15 హీరోలు ఉన్నారు, బయటకు వచ్చాయని ప్రచారం చేస్తా ఉన్నారా? వ్యక్తిగత విమర్శలు మీకే నష్టం. వ్యక్తిగత విమర్శలు రిప్రజెంట్ చేసే మనం ఎగ్జాంపుల్ అనుకున్నాలా? నేను ఈ రోజు వైట్ షర్ట్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. నేనేం మాట్లాడుతా ఉన్నాను, ఈ రోజు అవ్వాతాతలు ఉన్నారు. అవ్వాతాతలు నిజంగా మీకు నిజంగా మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉంటే అవ్వాతాతల్ని మీకు జనసేన కార్యకర్తలు తీసుకొచ్చి తేవచ్చు కదా. మీరు మళ్ళీ ఇంకొక మాట అంటున్నారు, లోకల్ గవర్నెన్స్ 1,60,000 మంది 1,64,000 మంది ఉన్నారు అంటున్నారు. ఈ రోజు ఒక సచివాలయానికి 2 వార్డులు ఉంటాయి, దాదాపు 5-6 వేలు ఓటర్స్ ఉంటారు. ఒక్కొక్క సచివాలయానికి కొన్ని 7,000 8,000 ఉంటాయి. అదే ఒక వార్డుకి వచ్చేసి 200, 180, 220 పెన్షన్దారులు ఉంటారు. కొన్ని వార్డులో 300 పెన్షన్ లబ్ధిదారులు ఉంటారు. వీటిని అక్కడ దాదాపు అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీ, అడ్మిన్ వీళ్ళిద్దరే చూసుకోవాలి. మిగతా వాళ్ళకి డిఫరెంట్ బిఎల్ఓ డ్యూటీస్ అప్పచెప్పారు. కన్సర్న్ స్పెసిఫిక్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి. ఆ డ్యూటీస్ కాకుండా వేరే డ్యూటీస్ చేయడానికి ఉండదు. అది పెద్దలు మీ అందరికి తెలిసిన విషయమే. నేను అనేది ఏంటంటే మీకు నిజంగా పాజిటివ్ ఒపీనియన్, మీరు మేడం గారు అన్నారు మధుకర్ గారు, ఈసీ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కొన్ని సందర్భాల్లో అన్ని పనులు ఇప్పుడు గతంలో చెప్పినట్టు చాలా సందర్భాల్లో ఆపత్కారం సమయంలో లేకపోతే కొన్ని సమయాల్లో ఎంప్లాయీస్ ను సఫిషియెంట్ గా మార్చినటువంటి సందర్భాలు షఫ్లింగ్ ఖచ్చితంగా అవుతుంటది. ఏమంటున్నానంటే మేడం గారు చెప్పిందని నేను ఆన్సర్ ఇస్తా ఉన్నా. ఒక సచివాలయానికి 8 మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్, 8 మంది ఎంప్లాయీస్ ఉంటారు. టౌన్ ప్లానింగ్ కానీ, హౌస్ మన ఎమ్యూనిటీ ఇంజనీర్స్ కానీ, శానిటరీ విభాగం కానీ, విఆర్ఓ కానీ, వెల్ఫేర్ సెక్రటరీ కానీ, అడ్మిన్ కానీ, ఇలా డిఫరెంట్ మహిళా పోలీస్ కానీ, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. నేనేమంటున్నానంటే దెర్ ఇస్ ఎ సోర్స్ ఫర్ us టు యూజ్. నేనేమంటున్నానంటే మీకు మేడం గారు అన్నట్టు ఓకే వైఎస్ఆర్సీపీ వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకుందాం ఫర్ సపోజ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనేమంటున్నానంటే మీకు సోర్స్ ఉంది కదా, మీకు 1,00,000 మంది కార్యకర్తలు ఉన్నారు మీరే చెప్తున్నారు కదా, ఆ కార్యకర్తలు తీసుకొచ్చి పెట్టించుకోండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ద్వారా వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఏంటి, అంత నెసెసిటీ ఏంటి? ఒకవేళ నిజంగా కార్యకర్తలు పెట్టుకుంటే అదే వైసీపీ ఆరోపించే అవకాశం కూడా ఉంటుంది కదా. కార్యకర్తను పెడితే ఆ కార్యకర్త ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ పూర్తిగా ఎలక్షన్ అనేది ఏ కార్యకర్త ప్రభావితం, పార్టీల ప్రభావం లేకుండా ఉండాలనే ఉద్యోగ వ్యవస్థ ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపిస్తుంది. మనం అది కూడా ఒకసారి ఆలోచించాలి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాడు అనేది అతనికి తెలుసు. నేను అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మనకు ఎంత క్రెడిబిలిటీ వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ నేను చెప్తా ఉన్నా. ఈ రోజు నేనేం మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడుతున్న అవాతాతల కోసం, నేను మాట్లాడుతున్న వితంతులు వికలాంగుల కోసం, అవాతాతలు వికలాంగుల కోసం నేను మాట్లాడుతూ ఉన్నా. వీడియోస్ వాళ్ళు 30 years ఉండొచ్చు, 27 ఉండొచ్చు, వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు, నేను దాన్ని సమర్థిస్తానే ఉన్నా. ఈ రోజు అవాతాతలు రాలేనటువంటి పరిస్థితి, ఉష్ణోగ్రత ఎలా ఉందో తెలిసినటువంటి పరిస్థితి. ఈ రోజు కన్సర్ట్ 3,000 రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయలు నా బోర్డుకి ఇస్తే పాల ప్యాకెట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నేను ఏమంటున్నానంటే దీనివల్ల మీకేంటి లాభం ఏంటి? దీనివల్ల మీకేమి సెల్ఫ్ బెనిఫిట్, దీనివల్ల మీకేమి ప్లస్ అవుతా ఉంది? మధుకర్ గారు చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించినటువంటి ఈ సచివాలయానికి 8 మంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అది చెప్తున్నారు మధుకర్ గారు కూడా, వాళ్ళని ఉపయోగించి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మందుల షాపుల ముందు అది వీళ్ళు కాపలా పెట్టారు కదా. పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల దగ్గర కూడా వీళ్ళు కాపలా పెట్టారు కదా. వీళ్ళందరినీ ఉపయోగించి ఇవాళ అదే అమ్మాతాతలకి ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ అయితే మాత్రం అది కాకుండా మీరు శివరాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? వృద్ధులు చనిపోతున్నారు, ఇవాళ మంచాల మీద వృద్ధుల్ని వేసుకుని వీళ్ళు ఫోటో షూట్లు చేస్తున్నారండి. ఆ మొన్నటిలో వీళ్ళు ఆ మంచాల మీద తీసుకెళ్లి ఫోటో షూట్లు చేస్తుంటే ఈ వైసీపీ నాయకులు ఆ వృద్ధులు గిలగిలా కొట్టుకుంటారు. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.
అలాంటి వీళ్ళ ఫోటో షూట్ల కోసం ఆ వృద్ధులు వారు ఉపయోగించుకుంటుంటే పాపం గిలగిలా కొట్టుకుని చనిపోతూ ఉంటే తిరిగి మా కూటమి మీద వీళ్ళు బురద చెప్పని ప్రయత్నం చేయడం. శవ రాజకీయాలకు అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసు. తండ్రి మరణాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని 9 సంవత్సరాలు కొనసాగించి బాబాయ్ గొడ్ల పోటుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాల గురించి ఎవరికి నీతులు చెప్తారు, ఏ ప్రజలకు నీతులు చెప్తారో మాకు సమాధానం చెప్పాలి. ఇక్కడ టాపిక్ రాజకీయాలు, శివ రాజకీయాలు ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం పెన్షన్ల గురించి. తులసిరెడ్డి గారు ఇంకొక అంశం మాట్లాడితే, పూర్తిగా ఇప్పుడు మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే పల్నాడులో కానీ తిరుపతి, కృష్ణాలో కూడా వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితి, వడగాళ్ళు తాళలేక చనిపోయినటువంటి పరిస్థితి. సో దాన్ని ఇక్కడ వ్యవస్థ పూర్తిగా సరిగ్గా సక్రమంగా పెన్షన్లు పంపిణీ చేస్తుంటే ఇబ్బంది కాదు, నిజంగా ఆ ఇష్యూ కూడా జరిగేది కాదేమో. సో దాన్ని తప్పిదం ఎవరైనా మీరు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా? తులసిరెడ్డి గారు గారు చెప్పినట్టు ఏదో సైకాలజీని గుర్తి. హలో హలో తులసిరెడ్డి గారు చెప్పండి. హలో సార్, ఏదో సైకాలజీని గుర్తించి ఇవ్వాలని చెప్తున్నారు సార్. ఇదంతా ఎలక్షన్ రూల్స్ అనేది ఒకటి అమల్లోకి వచ్చిన తర్వాత ఆ విధంగా చేయడం తప్పు. బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇస్తే వాళ్ళైతే అబ్జెక్షన్ చెప్తారు కదా, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు కదా. టీడీపీ వాళ్ళు పోయి తీసుకొని పింఛన్లు ఇప్పిస్తున్నారని చెప్తారు. కాబట్టి వాళ్ళ వాలంటీర్స్ మంచం పట్టుకొని ముసలోళ్ళని తీసుకొని పోతూ యాక్షన్ చేస్తున్నారు. వాలంటీర్గా కొన్ని అసెన్స్ ఉన్నాయి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ కప్ప చెప్తే మంచిది కదా సార్. వాళ్ళకి కప్ప చెప్పాలా, ఈ పార్టీకి కప్ప చెప్పాలా, ఆ పార్టీకి కప్ప చెప్పాలా అనేది పద్ధతి తప్పు సార్. అది కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ మెంబర్స్ కి చెప్తే వాళ్ళే చేస్తారు సార్, పని చేస్తారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా, ప్రభుత్వ అధికారులు ముందు చూపు లేకుండా దీన్ని ఒక పబ్లిక్ లో ఒక పార్టీల మీద ఒక క్రియేట్ చేయాలని చెప్పి, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వము వాలంటీర్ల వ్యవస్థను ఇది కృష్ణవేణి గారు, ఒకటి తర్వాత వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కూటమికి సంబంధించినటువంటి ఇటువైపు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కూటమిని కొనసాగిస్తామని చెప్తున్నాయి. సో వారిని తప్పించడం అనేది ప్రధానంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశం. సో ఈ మరణాలకు సంబంధించి ఏమై కారణం ఉండే అవకాశం కనిపిస్తూ ఉందంటారు? మీ వైపు నుంచి జనసేనకు సంబంధించినటువంటి మీరు ఎలాంటి అంటే ఈసీగానే ఏమైనా విన్నపాలు చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? అదే 3 మరణాలు చనిపోవడం అనేది ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశం. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది చాలా బాధాకరమైన విషయం అండి. అక్కడి వరకు కూడా వృద్ధుల్ని అక్కడ ప్రాణాలు పోయే స్థితి వరకు కూడా తీసుకురాకూడదు. వైసీపీ గవర్నమెంట్ ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే కనుక వాళ్ళకి ప్రాణానికి ఏ ఆపద సంభవించి ఉండేది కాదు. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే కరోనా లాంటి మహమ్మారిని లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించినటువంటి సైన్యం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అంటే ఫస్ట్ స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు అందిస్తుంది, తర్వాత మాత్రమే రాజకీయం చేస్తుంది. అంతే తప్ప రాజకీయం చేయడం కోసమే పుట్టినటువంటి వైసీపీ పార్టీ చేసినటువంటి తప్పుని మా మీద రుద్దడం కూడా చాలా తప్పండి. నిజంగా ప్రజల్లో కూడా చాలా హర్షిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీరు ఈ పెన్షన్ విషయంలో ప్రజలకు అండగా నిలబడండి ఒక పిలుపునివ్వడం కూడా చాలా మేము కూడా చాలా సంతోషించాము. విషయంలో మేము ఏ డిసిషన్ తీసుకోవాలి, అసలే ఈసీకి సంబంధించి చాలా నిబంధనలు ఉన్నాయి ఏంటి అంటే అవన్నీ తర్వాత ముందు వెళ్ళి వాళ్ళకి సేవలు అందించండి అని చెప్పారు. కానీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు అడ్డు పెట్టుకుని మాట్లాడు. వీళ్ళ నాయకులు మా పార్టీ కార్యకర్తలే 90% మా పార్టీ కార్యకర్తలే వాలంటీర్స్ అని వీళ్ళు చెప్పుండకపోతే ఈసీ కూడా ఇంత కఠినంగా వ్యవహరించి ఉండేది కాకపోవచ్చు. కాకపోతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అవకతవకలు అయితే జరుగుతున్నాయండి వైసీపీ గవర్నమెంట్ లో. ఇప్పుడు ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మాత్రం అందరం గౌరవిస్తాము. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. మీరు చూసుకోవచ్చు పిఠాపురంలో మన ఒక వ్యాన్ పట్టుబడింది. అది కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రితో సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో
అక్కడ ఆ డ్రైవర్ అది దిగి పారిపోవడం, అక్కడ రాజా గారి నెంబర్ ఉన్నా సరే గాని అది లిఫ్ట్ చేయకపోవడం, అనేక వ్యానుల్లో డబ్బుని అలాగే ఈవీఎంని కూడా తరలిస్తూ అవి ఎందుకు ప్రజల ముందు ప్రెస్ ముందు రిలీజ్ చేయట్లేదు అనేది కూడా తెలియడం లేదు. దానికి సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళు కూడా. ఎందుకంటే డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఈ ఒక పక్క పెన్షన్ వైపు ప్రజల్ని దృష్టి మళ్లించి, ఓ పక్కన వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటంటే ఈ డబ్బు పంపిణీ విషయం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వీళ్ళు ప్రతి చోటుకి కూడా చేరవేస్తున్నారండి వైసీపీ నాయకులు. మాకున్నటువంటి స్ట్రాంగ్ రిపోర్ట్ ఏంటంటే వీళ్ళు ఈవీఎంల దగ్గర నుంచి డబ్బుల వరకు కూడా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి చేరవేసే పనిలోనే ఈ వృద్ధుల్ని పెన్షన్ ని తెర మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాటకం ఆడుతుంది. దీని మీద కూడా ఈసీ మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలండి. నిన్న పిఠాపురంలో పట్టుబడినటువంటి వ్యానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు అవ్వలేదు? అధికారులు ఈసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంటే ఎందుకు ఈసీ కూడా చూస్తూ ఊరుకున్నదని కూడా మా పార్టీ శ్రేణుల నుంచి మేము క్వశ్చన్ ఇస్తున్నామండి ఈరోజు. రైట్ మధుకర్ గారు, ఎస్ నిన్న మనకు దొరికినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది, మీరు కూడా చూశారు వార్తల్లో. సో దానికి సంబంధించి ఏమంటారు? వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతగా మీరేం చెప్తుంటారు? ఉందంటే వీళ్ళు మాట్లాడేది వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే కాంట్రడిక్టింగ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టిలో ఉంది అని వీళ్ళే చెప్తా ఉన్నారు, మళ్ళీ వీళ్ళే పెన్షనర్స్ ని గవర్నమెంట్ సరిగ్గా చేయలేదని వీళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చనిపోవటానికి కారకులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని అంటారు. ఇప్పుడు ఇంతకు ఇద్దరు స్టేట్మెంట్లో సార్ ఏమని చెప్తా ఉన్నారంటే, సార్ అన్న దాని వల్ల ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, మీరు అన్నట్లుగానే ఒకవేళ ఫర్ సపోజ్ అలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నప్పుడు మీ కార్యకర్తల ద్వారా చేయొచ్చు అని నేను అడిగాను. ఎక్కడన్నా మీ కార్యకర్తలు చేశారా? చేయలే. మళ్ళీ ఇంకొక పెద్ద మాట వాడారు, 2 సంవత్సరాలు కరోనా అంటే ఒక్కసారి ఇటు జరిగి చూడాల ఇద్దరం. ఇప్పుడు కరోనా టైంలో అంటే పిలుపునిచ్చారంట, ఆ పిలుపు ప్రకారం వీళ్ళు ఫాలో అయ్యారంట. అది పెద్ద హాస్యాస్పదం. కరోనా టైంలో అందరూ ఎక్కడ ఉన్నారో రికార్డులు తీస్తే అందరికీ తెలుస్తుంది. సో అది కూడా పక్కన పెట్టారు. ఈ రోజు ఒకటి మాట్లాడాలి సార్, ఈ రోజు ఒకటి ఆలోచన చేసుకోవాలా, మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా, మీ ఆత్మ పరిశీలనతో మీరు మాట్లాడాలా. ఈ రోజు ప్రతి అవాతాతకి మీరు ఆన్సర్ చేయాలా, ప్రతి అవాతాత పడుతున్నటువంటి బాధని మీరు రేపు రోజున చూపెట్టాలా. ఈ రోజు మీరు చేసినటువంటి ప్రక్రియ, మీరు చూపించేటటువంటి విధానం, మీరు చేసేటటువంటి బురద చెల్లేటటువంటి ప్రధానం. ఈ రోజు ఒక క్రికెట్ ఆడేటప్పుడు అంట 100 కొట్టలేక 50 కొట్టలేక అవుట్ అయిపోయి బ్యాట్ చేసేవాడు సరిగ్గా చేయలేదు, హ్యాండిల్ సరిగ్గా పెట్టలేదు, ఈ చెప్పేటట్టు ఉన్నాయి మీరు చెప్పేది. నేనేమంటున్నానంటే సార్, ఈ రోజు మీరు ఎలక్షన్ కమిషనర్ గారిని కంపల్సరీ మేము ఆర్డర్ చేస్తాం. ఎలక్షన్ కమిషనర్ గారికి కోర్టు ద్వారా ఫిర్యాదు చేసింది ఎవరు? నిమ్మగడ్డి రమేష్ గారు ఎవరు? టీడీపీ కార్యకర్త కాదా? ఆయన టీడీపీకి సపోర్ట్ చేయలేదా? ఇవన్నిటినీ మేము చెప్పేది కాదు, సామాన్యుటువంటి ప్రజలు వీక్షించే వాళ్ళు చూస్తా ఉన్నారు. ఈ రోజు మీరు ఆన్సర్ చేయలేక శవరాజకీయాలు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మనం మాట్లాడేటప్పుడు హుందాతనం ఉండాలా, మనం ఒకరు విమర్శించేటప్పుడు హుందాతనం ఉండాలా. ఈ రోజు ఎన్ని కాదు సార్, రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున వీరందరూ ప్రజలు ఓటు ఆయుధంతో బుద్ధి చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రజల మీద భారం వేస్తున్నాం, మేము చేసిన పని ప్రజల్లో మేము తెలుసుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కంపల్సరీగా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతారు. ఈ రోజు మీరు కుటీలు కుతంత్ర భావం కలిగి ఒక పేద బడుగు బలహీన వర్గాల మధుకర్ గారు 56,000 చరిత్ర ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, ఈ రోజు ఐఎఫ్పీ తీసుకొచ్చి, ఐబీసీ తీసుకొచ్చి పెట్టినటువంటి నాయకుడు ఒక పక్క అయితే దాన్ని ఆపేటటువంటి నాయకుడు ఒక పక్క ఉన్నారు. మధుకర్ గారు, ప్రజా తీర్పు అనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు, వారు ఎవరికి ఓట్లు వేయాలో డిసైడ్ అయ్యి ఉంటారు. ఇంకోటి అంశం, మన కాకినాడకు సంబంధించిన వరకు టిప్పర్కి సంబంధించినటువంటి ఏమంటారు మీరు? స్టేట్మెంట్ ఏంటి అసలు? అంటే ఇది పూర్తిగా టీడీపీకి సంబంధించి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఒక మాస్కులు కూడా కనిపించాయి క్లియర్ కట్ గా, మీడియాలో కూడా మీరు చూసుంటారు. సార్ నేను అనేది ఇప్పుడు నేను ఒకటే చెప్పు, ఒకవేళ తప్పే అనుకుందాం సార్, వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది అక్కడ, వీళ్ళకి పని చేయలేరు అనుకోండి, అక్కడ ఎలక్షన్ అంటే ఆ మాస్కులకు సంబంధించిన వైసీపీ పార్టీ సంబంధించిన కాదంటారు అవి 100%. ఒకవేళ వైసీపీ అయితే వైసీపీ కార్యాచరణ చేస్తారు కదా సార్, అది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. ఎలక్షన్ కమిషన్ మీరే అన్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైసీపీకి సపోర్ట్ అనుకున్నాం. ఫర్ సపోజ్ ఈ పెన్షన్ వాలంటీర్లు ఆపరుగా, వాలంటీర్లు రద్దు చేయరుగా. ఇప్పుడు డిస్ట్రూ సార్ ఒకటి సార్, ఈ రోజు ఒకళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం ఆపేద్దాం. మనకి ఇప్పుడు వీఆర్ ఆన్ ఫీల్డ్, మనం యుద్ధంలో ఉన్నాం.
యుద్ధం చేస్తా ఉన్నావు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఒకటి నేను కొడతాను, 10 కొడతారు. సరే, ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులనే ఉంటాయి, సాధ్యం. యుద్ధంలో రాజకీయ వ్యవస్థలో కామన్గా జరుగుతుంటాయి. ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ దేర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. ఆనరబుల్ కమిషనర్ ఉంది, మనం ఆయన రెస్పెక్ట్ ఇచ్చాలి, ఆయన గౌరవించాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరే అన్నారు కదా అది రాంగ్ కాబట్టి వాలంటీర్ వ్యవస్థను ఆపారు. ఒకవేళ అది వైసీపీ వాళ్ళు అనుకోండి, మీ జనసేన నాయకులు ఉన్నారు కదా అక్కడ కంటెస్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన తరపున ఎంక్వైరీ చేయమనండి, ఎంక్వైరీ చేస్తారు కదా, ఎంక్వైరీలో తేలుతుంది కదా. తేలకుండా మనం ఎందుకైనా నిజ నిర్ధారణ కమిటీ, ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే మోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి, మీరు చెప్పిన విధంగానే మోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి. ఈ మోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ లో మీరు ఫిర్యాదించండి, అక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ఎవరు తప్పైతే వాళ్ళు మధుకర్ గారు, కృష్ణవేణి గారు మాట్లాడుతున్నారు. కృష్ణవేణి గారు చెప్పండి. ప్రధానంగా ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలకి నిజాలు తెలుస్తూనే ఉంటాయండి, కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటాయి వైసీపీ గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి అరాచకం కూడా. కానీ దానికి కాదని డైవర్ట్ చేయడం, కళ్ళ ముందు నిజాలు కనిపిస్తున్నా సరే కానీ అవి మావు కాదు, వాళ్ళే తెప్పించుకున్నారు. వైసీపీ నాయకులు జెండాల దగ్గర నుంచి అన్ని అందులో ఉన్నాయి. ఉన్నప్పుడు కాదని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతుంటే ఇంకా వీళ్ళని చూసి జనం కూడా నవ్వుతున్నారు. సార్ ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు చెప్పండి సార్. మధుకర్ గారికి కానీ కృష్ణవేణి కానీ మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షెడ్యూల్ ఇచ్చి మార్చి 16 వాతావరణమయ ఏర్పాట్లు ప్రత్యామ్నాయ 5 రోజులు టైం ఉన్నది. వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నా ఒక నిందలు వేస్తున్నారు తప్ప 15 రోజుల టైంలో ఎందుకు గానీ మురళీధర్ ఒకటి క్వశ్చన్, మనం ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఎట్లుంది, అధికారులు వాళ్ళ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు ఏమనేది పెన్షన్లను పంచేదా సక్రమైన మార్గాలను మనము చూసుకోవాలా. 15 రోజులు టైం ఇస్తే వాలంటీర్లు ఇన్వాల్వ్ కాకుండా కండక్ట్ ఆఫ్ రూల్స్ అమల్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకొని నిలిచింది. ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ సార్. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉండేది, అఫీషియల్ అంతా ఫెయిల్యూర్ అయినారు ఇక్కడ. కాబట్టి వ్యక్తిగతంగా లేదు సార్. ఈ ఇంకోటో పూర్తిగా ఆయన మాట్లాడుతున్న తులసిరెడ్డి గారి వ్యాఖ్యలు వినే ఉంటారు. మీరేమంటారు? అంటే పూర్తిగా నిజంగా వాలంటీర్ వ్యవస్థతో ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటారా? 100% కదా సార్. నేను ఏమంటున్నానంటే మనం ఒకసారి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను. నేనేమంటలా, ఇప్పుడు వాళ్ళు జనం కోసమే పనిచేస్తారు, మేము. సో అంటే ఇప్పుడు వైసీపీ సంబంధించి మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా? సో వాలంటీర్ వ్యవస్థ మహా అయితే 5 రోజులు, ఒక వారం రోజుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ పూర్తిగా ఎలాంటి రూల్స్ ఫాలో అయ్యి సో పెన్షన్లకు పంపిణీ నిజంగా బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలుగా సో ఎలాంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది? ఆల్రెడీ వ్యవస్థను తప్పించినటువంటి పరిస్థితి, పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఎలా ఉండాలనుకున్నటువంటి పరిస్థితి ఉంది? బిఫోర్ ప్రొసీడింగ్ టు కామెంట్, ఇప్పుడు కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, దాన్ని మనం మాట్లాడకూడదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ప్రొసీజర్ ఇచ్చింది, దాన్ని మేము గౌరవిస్తున్నాం. కాకపోతే నా పర్సనల్ గా నేను దాన్ని గౌరవిస్తూనే మాట్లాడుతా ఉన్నా. నేను అనేది ఏంటంటే ఒక వాలంటీర్ వ్యవస్థకు వచ్చేసి ఒక 40 ఇళ్ళలో 50 ఇళ్ళలో ఉంటాయి. ఇప్పుడు మీకు నిజంగా అలాంటి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా రద్దు చేసినప్పుడు మీరు చెప్పిన విధంగా అదే లోకల్ మీకు కార్యకర్తలు మీరు తీసుకురావచ్చుగా. ఇప్పుడు దాన్ని కూడా ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపునివ్వలేదని చెబుతున్నారు. మేమేది మీడియా కనపడేటట్టు చెయ్యం, మాకు అది అవసరం. మధుకర్ గారు ఒకటి అంటే ఏ కార్యకర్తను తీసుకొచ్చినా పార్టీ ప్రభావం ఉంటుంది, మనం దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. మేము చెయ్యం. ఒక్క నిమిషం మధుకర్ గారు, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎవరు పాల్గొకూడదని ఈసీ ఉత్తర్వులు ఇచ్చారు. మీరు వంచినా మేము వంచినా రాజకీయం అవుతుంది. ఎలా మాట్లాడతారండి మీరు? జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు పంచొచ్చు కదా అని నేను చెప్పేది అదే. ఇవ్వండి. నేను అనలేదు సార్. మేడం గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారంట. ఏమని? నేను అనలేదు సార్.
పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారంట ఏమని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావాలంటే నేను అలా మేడం గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క బెనిఫిషియరీని తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించుతున్న తీసుకోమని చెప్పారు. నేను చెప్పలా మాట సార్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పలా మేడం గారు అన్నదానికి నేను చెప్తా ఉన్నా నేను చెప్పలా మాట ట్రాన్స్పోర్ట్ మీరు అబద్ధాలు అనకండి. ట్రాన్స్పోర్ట్ విషయంలో వృద్ధులు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు తీసుకెళ్లి వాళ్ళని చెప్పి మళ్ళీ తీసుకుని రండి అని చెప్పారు. అంతే తప్ప మీరు ఇవ్వండి చెప్పలా. గవర్నమెంట్ మా చేతుల్లో లేదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఉపయోగించలేకపోయారు? సచివాలయ ఉద్యోగులు జనం చూస్తా ఉన్నారు, జనం అన్ని గమనిస్తా ఉన్నారు. ఎందుకు ఆవేశం మే 13వ తారీఖున ప్రతి ఒక్క బండారం బయటపడుతుంది. ఈ రోజు మీరే కోర్టుకు వెళ్తారు, మీరే ప్రొసీజర్ తీసుకొస్తారు, మీరే టీవీ ముందు కూర్చొని క్వశ్చన్ చేస్తారు. మేమే ఉన్నాం, మీరన్న మాటే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరే చెప్పారు. దానికి నేను చెప్తా ఉన్నా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అంటే మీకు భయపడతా ఉంది. అదే వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్క వీక్ ఇప్పుడు గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ ఎలా ఉందో మీరే గమనించండి. ప్రతి ఒక్క అమ్మ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ మీరే గమనించి వాలంటీర్ వ్యవస్థను మేమే చేస్తామని ఇలా అంటారు. మధుకర్ గారు ఫైనల్ గా మీరు ఈసీ కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పుడు ఈసీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించిన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక బాధ్యతయుతమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా నేతగా మీరు ఏం చెప్తారు? ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా మధుకర్ గారు? సిపి యువజన విభాగం కార్యదర్శిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను చెప్పినట్టు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ని ప్రొసీజర్ ని నేను గౌరవిస్తా. కాకపోతే వీళ్ళే వెళ్తారు, వీళ్ళే ప్రొసీడింగ్స్ చేస్తారు, వీళ్ళే పాయింట్ అవుట్ చేస్తారు. ఇది సామాన్యమైన ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, కుట్రలు కుతంత్రాలు కలిపితే మీ ఇద్దరు ఆ పార్టీ జనసేన ఈ రెండు కంపల్సరీగా మీకు బుద్ధి చెబుతారు, ఏ మాత్రం డౌట్ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖున మనం మాట్లాడుకుందాం. రైట్ తులసిరెడ్డి గారు ఫైనల్ గా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మీరేం చెప్తారు? ఫైనల్ గా ఏమైనా ఇలా ఈ ప్రాసెస్ లో జరగాల్సి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ కూడా చెప్పండి సార్. ఇక్కడ నేను చెప్పేది ఒకటే సూచన సార్. మార్చి 16వ తేదీ కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా 1వ తేదీ ఏ విధంగా పింఛన్లు వంచాలి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ఉండాలి. అదంతా ఏం చేసుకోకుండా ఇతర పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద నిందలు వేయడానికి కోసమో ఈ విధంగా చేసుకున్నారు. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు సార్. ఇప్పుడు ఎట్లా అందులో నిన్నటి వరకు నిధులు అందలేదు, ఫండ్స్ రాలేదు. ఇవన్నీ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ అఫీషియల్స్ సార్. ఏదో 13 అనేది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు, తీర్పు ఇవ్వడానికి డిసైడ్ ఉన్నారు. సరే ఎవరు మంచి చేశారా, ఎవరు చేయడం చేశా, ఈ రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాలు సర్వనాశనం చేసినారు. అంత డ్రగ్స్, గంజాయి మొత్తం ఉంది. మధుకర్ గారు 13వ తేదీ తెలుసా అంటే 13వ తేదీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుందండి. 13వ తేదీ తెలుస్తుంది, 14 మాట్లాడలేక తులసిరెడ్డి గారు జూన్ 4న అన్ని మనకి క్లియర్ గా తెలుస్తుంది. కృష్ణరెడ్డి గారు ఫైనల్ గా ఏదైతే వృద్ధులకు సంబంధించి జరుగుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి సూచనలు జనసేనకు సంబంధించి కానీ మీరు కానీ ఎలాంటి సూచనలు అంటే ఇలా జరుగుంటే బాగుంటుంది దానికి కొన్ని చెప్తున్నటువంటి పరిస్థితి, ముందుగా ఏదైతే ఎలక్షన్స్ కి ముందే కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే క్లియర్ గా ఉండేది అన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తులసిరెడ్డి గారు. సో ఇక్కడ మీరే చెప్తారు. అవును సార్, ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఇబ్బంది అనేది ప్రతి వృద్ధులకు వచ్చి ఉండేది కాదు, పెన్షనర్స్ వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఆ డబ్బుల మీద ఆధారపడి బతికేటువంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ 3,000 రూపాయలు ఎక్కడ సరిపోతాయి, 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి. వాళ్ళకి పెన్షన్ ఈ రోజు రాక ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు అంటే కనుక ఫస్ట్ ఆయన చాలా చలించిపోతారు. ఇలాంటి విషయాల్లో మీరు ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా వెళ్ళే పెద్దవాళ్ళకి అండగా నిలబడాలని మాకు క్యాడర్ కూడా పిలుపునివ్వడం జరిగింది.
ఈ వైసీపీ నాయకులు వాలంటీర్స్ 90% ఆన కార్యకర్తలైన ఈ ప్రచారం చేసి ఉండకపోతే కదా ఈసీ కూడా ఇంత కఠినంగా వ్యవహరించేది కాదు. కానీ ప్రతిదానికి రాజకీయ ఓటే ముఖ్యం, ఓటు ఒకటే ముఖ్యం, అధికారం ఒకటే ముఖ్యం అనే ధోరణి వైసీపీ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోవడం ఒక్కటే కాదు, నిజంగా బిడ్డని అనే వ్యక్తి ముందుగా ఈ ఏర్పాట్లు చేస్తుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇక్కడ పెన్షనర్స్ కి పెన్షన్స్ ఇవ్వడానికి ఉపయోగించుంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు వృద్ధులకి ఈ అవస్థలు అయితే మాత్రం వచ్చి ఉండేవి కాదని మాత్రం జనసేన పార్టీ మీద నేను తెలియజేస్తాను. రైట్ థ్యాంక్ యూ ప్యానల్ ఉన్న ముగ్గురికి, డిబేట్లో పాల్గొన్న తులసిరెడ్డి గారికి టీడీపీకి సంబంధించి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి మధుకర్ గారికి, జనసేన పార్టీకి సంబంధించి కృష్ణవేణి గారికి, ముగ్గురికి థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పెన్షన్ల కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా పారదర్శకంగా జరగాలి. సో అక్కడ వ్యవస్థ కూడా అదే స్థాయిలో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుందాం. ఎస్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.